అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, నాకైతే ఒకటి అర్థమవుతుంది, తెలిసినోనికి చెప్పచ్చు, తెలియనోనికి చెప్పచ్చు. తెలిసి తెలియని వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు చెప్పాలంటే నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి, ఎంతో మైనార్టీల మీద ఇష్టపడి ఎంబార్గేషన్ పాయింట్ మన విజయవాడకు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు హజ్కు వెళ్ళారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ముస్లింలు వారి కోసము ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఒక ఫ్లైట్ పెట్టి ఇక్కడి నుండి డైరెక్టుగా సౌదీ అరేబియాకు పోవడానికి, హజ్ చేయడానికి మా యొక్క అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు ఎన్నో కష్టాలు పడి ఇక్కడి నుంచి ఎంబార్గేషన్ పాయింట్ తీసుకొని వస్తే, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు, ఇక్కడి నుంచి పోతే ఏం, ఇంకొక చోటు నుంచి పోతే ఏం అని చెప్తున్నారు. అయ్యా, మీకైతే అలవాటు. ఎందుకంటే వేరే జెండాలు మోసుకొని వేరే పార్టీలతో కలయిక చేసుకొని మీరైతే చేయగలుగుతారు. ఎలాగా? ఒకసారి బీజేపీతో, జనసేనతో, మీరు ఒక తెలుగుదేశంతో. అట్లాగే మన రాష్ట్రము, మన తెలుగు రాష్ట్రము ఇక్కడి నుంచి, మా రాష్ట్రం నుంచి పోవాలని ప్రతి ఒక్కరి కోరిక. అటువంటిది బెంగళూరు నుంచి పోతే ఏం, హైదరాబాద్ నుంచి పోతే ఏమని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటే మీకు ముస్లింల పట్ల ఎంతది అవగాహన, ప్రేమ ఉండేదని తెలుస్తుంది. అయ్యా, మేము అడుగుతున్నాం, 2023లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.5 కోట్ల రూపాయలతో వాళ్ళు ప్రతి ఒక్కరికి 80,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు పోవడానికి సహకరించినటువంటి వాస్తవమ కాదా? ఫ్లైట్లు కొత్తగా ఎంబార్గేషన్ పాయింట్ పెట్టారు. అక్కడి నుంచి పోవాలంటే కొన్ని ప్రయాసాలు ఉంటాయి. దానికి మా ప్రభుత్వం డబ్బులు వెచ్చించి మా ఆంధ్ర రాష్ట్రానికి పేరు రావాలా, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంబార్గేషన్ పాయింట్ ఉండాలని కష్టపడి తీసుకొని వస్తే, ఈరోజు మీరు 24లో ఓటాన్ బడ్జెట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు 14.04 కోట్ల రూపాయలు పెడితే ఆ డబ్బు ఏమైందని అడుగుతున్నాం. అప్పుడు హజ్కు పోయినటువంటి వాళ్ళు ఇక్కడ విజయవాడకు మేము పోమురాముర్రో అన్నారు. ఎందుకో తెలుసా? గతంలో మీరు హజ్కు పోతే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజుకి 1 రూపాయి అయినా గతంలో పోయినటువంటి హజ్జీలకు ఇచ్చారా అని అడుగుతున్నాం. అందుకే మీ మీద కానీ, మీ పార్టీ మీద కానీ, మీ మాటల మీద కానీ నమ్మకం లేక హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుండి, చెన్నై నుండి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి హజ్జీలు సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మీద నమ్మకం లేక. అంతేకాదు, గతంలో మీరు కూడా హజ్జుకు పోయారు 22లో. అప్పుడు మీకు డబ్బు రాలేదా జిలానీ బాషా గారు? మరి అలాగే 23లో రఫీక్ ఖాన్ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, మీరు 22లో, వాళ్ళు 23లో పోయిన వారు. ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీ అని కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు అని కానీ, జనసేన అని కానీ ఆ రోజు మేము ఆ తారతమ్యం పెట్టకుండా అందరికీ సహకరించినటువంటి ఘనత మా అంజద్ బాషాది, మా జగన్మోహన్ రెడ్డిది. హైదరాబాదులో సాక్షాత్తు మా అంజద్ బాషా గారు అక్కడిపై విజిట్ చేయడం జరిగింది. 3-4 అంతస్తుల హజ్ హౌస్ మిద్దె ఉంది. ముస్లిం ముత్తుకపోతారు, దాని మీద ఎక్కలేరు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేశారో తెలుసా? ట్రీట్ చేశారో కింద పవిత్రమైనటువంటి జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి ముస్లింలు పోతే ప్లాట్ఫారాల మీద పండుకోవడం జరిగింది, ప్లాట్ఫారాల మీద అన్నం చేయడం జరిగింది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అంజద్ బాషా గారు చేసినటువంటి కష్టం ఒక్కసారి మీరు చూడండి.
పార్టీలకు సంబంధించిన వాళ్ళే, మీ మనుషులే ఎంతది మాటలు అంటున్నారు, ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అనేది చూడాలని తెలియజేస్తున్నారు. ఏదో తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇకనైనా సత్యాలు మాట్లాడండి. సత్యాలు మాట్లాడి ముస్లిం మైనార్టీల మీద ప్రేమ చూపించండి. అంతేగాని ఇటువంటి ఏదో అబద్ధాన్ని చెప్పి 100 సార్లు నిజం చేయాలంటే కడపలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అట్లా కాదు. తప్పకుండా ఏది నిజము ఏది అబద్ధం అనేది వాళ్ళకు బాగా తెలుసు. అందువలన మీరు ప్రజలకు చేయండి. ముస్లిం మైనార్టీలకు ఏదైనా చేయగల సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంకా చెప్పుకుంటూ పోతే పదవులు. మీరు ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మైనారిటీల మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పకనే ఆయనే చెప్తున్నాడు. రాష్ట్రం మీద ఎటువంటి కన్సర్న్ లేదు, విద్యార్థుల మీద ఎటువంటి కన్సర్న్ లేదు, మైనార్టీల మీద కన్సర్న్ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలంటే అస్సలు లెక్క జమ లేదు, కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి తప్ప. అటువంటి ప్రభుత్వము సిగ్గు లేకుండా రాష్ట్రానికి 2500 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయంటే, 17 ఎంబీబీఎస్ కాలేజీలు వస్తాయంటే మాకు కాలేజీలు వద్దు, మాకు సీట్లు వద్దు అని కేంద్రానికి లెటర్లు రాసిన సిగ్గులేని ప్రభుత్వం ఒక టీడీపీ ప్రభుత్వం. అలాగే ఇప్పుడు మైనారిటీల కోసం, మైనారిటీలకు ఇబ్బంది లేకుండా హజ్ చేసే యాత్రికుల కోసం ఎంబర్కేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తే విజయవాడలో మన ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మాభిమానం అని చెప్పి మా పగల్బాలు పలికే టీడీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండింది. ఎంబర్కేషన్ పాయింట్ ఎందుకు సంపాదించలేదు? మీ చేత కాలేదు. సరే, మీ చేతగాని విషయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారు ఢిల్లీకి, ఆంధ్రాకి కాళ్ళకు బల్బాలు పెట్టుకొని తిరిగి ఎంబర్కేషన్ పాయింట్ సాధిస్తే, అంత కష్టపడి సాధించిన ఎంబర్కేషన్ పాయింట్ మీరు మాకు వద్దు అని లెటర్ రాశారంటే మీకు ఎంత సిగ్గు లేదు? మీరు ఎటువంటి మనుషులు? మైనార్టీలు అంటే ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలా. దీనికి ఏమి కారణం లేదండి. దీంట్లో రాసింది ఏం రాశారంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి మాకు ఎంబర్కేషన్ పాయింట్ వద్దు అని రాశారు. కానీ డబ్బు కాదు సమస్య. నిజానికి ఇది ఎప్పటికీ శాశ్వతంగా నిలబడిపోతుంది. ఎంబర్కేషన్ పాయింట్ సాధించింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక అమ్జద్ బాషా గారే సాధించారని వీళ్ళకు పేరు వస్తుందని చెప్పి ఆ కడుపు కుట్టుతో ఎంబర్కేషన్ పాయింట్ క్యాన్సిల్ చేశారు. ఇదే విషయాన్ని మాకు తెలిసిన అంశాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా అమ్జద్ బాషా గారు తెలియజేస్తే ఆ పార్టీ నుంచి ఒక 2-3 ముందుకొచ్చి ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలని వాళ్ళు గతం మర్చిపోయి వాళ్ళు మాట్లాడేశారు. కానీ ఆ మాట్లాడిన వాళ్ళే మా ప్రభుత్వంలో హజ్జుకు వెళ్ళి మేము ఇచ్చినటువంటి ఏదైతే ప్రోద్బలం ఉందో, ఏదైతే సబ్సిడీ ఉందో ఆ డబ్బులు లబ్ధి తీసుకున్నారు. మరి ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు కంటే ఎటువంటి ఆయన కన్సర్న్ లేదు మైనార్టీలు అంటే. మీరు మైనార్టీగా పుట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి కొంచెమన్నా ఆలోచన ఉండాలి. మీరు ఒకసారి చూస్తే దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాలలో కూడా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. కానీ కేవలం 22 ఎంబర్కేషన్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కానీ 23వది మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ 23వది సాధించడానికి ఎంత కష్టపడి ఉంటారో. అటువంటి దాన్ని పోగొడితే సిగ్గు లేకుండా అది మంచిదే, డబ్బు ఖర్చు అవుతుంది అంటారు. అవునే, డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అయితే ఏం 100 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా? ఓ 14 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టేదా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం? 1000 కోట్లు బడ్జెట్లో కేటాయించినామంటారే, 3000 కోట్లు కేటాయించినామని చెప్పి ఊరిగా ఉత్తమాటలు చెప్తారే. ఓ 14-15 కోట్లు మైనార్టీలు ఖర్చు పెట్టలేరా మీరు? అది మాకు ఖర్చు అవుతుంది కాబట్టి మాకు ఎంబర్కేషన్ పాయింట్ వద్దని సిగ్గు లేకుండా రాశారు. ఇది చరిత్రలో నిలబడిపోతారు కదా మీకు. మైనార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరచాలి. మైనార్టీలు కళ్ళు తెరచాలి. రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళు తెరచాలి. వీళ్ళెవరికి ప్రజలంటే కానీ, మైనార్టీలు అంటే కానీ ఎవరి మీద వాళ్ళ కన్సర్న్ లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. కేవలం కమిషన్లు, జోబులు నింపుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గురించి, టీడీపీ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. కానీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా మాకు కంపరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.